మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యన రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రియ ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో ఈ రోజున మనము ఎస్తేరు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయం ఏంటో, అది ఏ రీతిగా తనను, తన కుటుంబాన్ని, తన ప్రజలను ఆశీర్వాదంలోనికి నడిపించిందో మనం ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, మనము తీసుకునే ఒక చక్కటి నిర్ణయం అది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోక ప్రయాణంలో ఆత్మీయ ప్రయాణము కొనసాగిస్తూ ఉండగా మన ఆత్మీయ ప్రయాణం గురి యొద్దకు వెళ్ళేటట్లుగా ఆ నిర్ణయం మనకు తోడ్పడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా తిరిగి రెండవసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము ఎత్తబడేవారిగా ఉండటానికి, నమ్మకమైన వారిగా ఆయన చేత పిలువబడ్డానికి సహాయపడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము దేవునికి మహిమకరముగా ఆయన చిత్తానుసారంగా ఓ చక్కటి నిర్ణయం తీసుకొని దేవుని నామాన్ని మనం స్తుతించుకుందాం. ఈ రోజున మనం నేర్చుకునే అంశము ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎస్తేరు ఏ నిర్ణయం తీసుకున్నది, అది ఏ రీతిగా తనను, తన కుటుంబాన్ని, తన ప్రజలను ఆశీర్వదించి కాపాడిందో మనము జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనము. 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నీవు పోయి షాషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినను నశించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం, బానిసలుగా పట్టబడ్డారు, ఏమాత్రము కూడా స్వేచ్ఛ స్వాతంత్రము లేనటువంటి ఆ పరిస్థితుల్లో వారు ఉంటూ ఉండగా, ఆ ప్రజల మధ్య వారు ఉంటూ ఉండగా, రాజు సన్నిధిలోనికి వెళ్ళటానికి అది న్యాయము కాకపోయినప్పటికీ కూడా, చట్టవిరుద్ధమైనప్పటికీ కూడా రాజు యొద్దకు వెళ్ళి ప్రజల్ని కాపాడుకోవటానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఓ బలమైనటువంటి నిర్ణయం, ఓ ధైర్యముతో కూడినటువంటి నిర్ణయం తీసుకున్నది ఎస్తేరు. అది మన 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ 16వ వచనంలో రాయబడింది, నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుడి. ఏమాత్రము కూడా మీరు అన్నపానములు పుచ్చుకొనకుండా, అన్నపానములు చేయకుండా 3 దినములు మీరు ఉపవాసం ఉండండి. ఇక్కడ నేనును నా పనికెత్తలను ఉపవాసం ఉండేదము, మీరును అక్కడ సమాజం అందరూ కూడా ఉపవాసం ఉండండి అని ఇక్కడ ఒక బలమైనటువంటి నిర్ణయము దేవుని సన్నిధిలో మరి ఎస్తేరు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఈ యొక్క ఎస్తేరు ఇంత బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నది కదా. ఎవరు ఈ ఎస్తేరు అని మనం ఆలోచించినట్లయితే, ప్రియులారా, వాక్య భాగంలో రాయబడింది ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఆమె అనాథ, ఆమెకు తల్లిదండ్రులు లేరు. కానీ తన పిన తండ్రి అయినటువంటి మరి మొర్దెకై గారు ఆమెను పెంచుకొని కుమార్తెగా స్వీకరించుకుంటున్నాడు. ఆమెను దేవుని యొక్క సన్నిధిలో పెంచుతూ ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు లేని అయినప్పటికీ కూడా ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె ఎంతో అందమైనటువంటి, సుందరమైనటువంటి మరి యవన కుమార్తెగా అక్కడ మొర్దెకై చేతుల్లో పెరుగుతూ ఉంది. అదస్సా అనగా ఎస్తేరు, ఎస్తేరు అనగా అదస్సా, ఈ 2 రకాలుగా మరి మొర్దెకై ఆమెను పిలుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎస్తేరును పెంచుతూ ఉండడము మనం ఇక్కడ వాక్య భాగంలో చదువుతున్నాం. ఒక అనాథ స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క చేతిలో ఓ బలమైనటువంటి బాణముగా ఏ రీతిగా వాడబడుతుందో ఇక్కడ మనము చూస్తున్నాం. పినతండ్రి సంరక్షణలో పెరిగినటువంటి ఎస్తేరు, మొర్దెకై చేతిలో పెరిగినటువంటి ఎస్తేరు, అనాథగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి ఎస్తేరు ఎంతో దీనమైనటువంటి జీవితాన్ని ఆమె కొనసాగిస్తూ ఉండగా ఒక ప్రమాదము వారి యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నది. వారు బానిసలుగా పట్టబడ్డారు. యూదులందరినీ హతమార్చాలి, చంపివేయాలి అని అక్కడ ఆజ్ఞలు చేయబడుతూ ఉన్నాయి.
శాసనములు చేయబడుతున్నాయి, జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. యూదులందరూ కూడా, మరి ముఖ్యంగా ఎస్తేరు, మొర్దెకై ఎంతో బాధ్యతలు కలిగి తమ ప్రజల్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగిస్తూ ఉండగా ప్రియులారా, ఈ సమయంలో ఎస్తేరు రాజుగారి యొక్క దయను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. రాజుగారి యొక్క అనుగ్రహం పొందుకున్నట్లుగా, రాజుగారి యొక్క ప్రేమను పొందుకున్నట్లుగా మనము చూస్తుంటాం. 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనదని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంత నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేసెను. ప్రియులారా, ఈ వాక్యం మనం చదివినప్పుడు హామాను యూదుల పట్ల ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు. యూదులను అసహించుకుంటూ ఉన్నాడు. యూదులందరినీ సంహరించాలి, చంపివేయాలి అని ఒక కంకణము కట్టుకొని ఉన్నాడు. వీరిని చంపటానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. శతవిధాలుగా వారు కంకణాలు కడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే ఒకవైపున హామాను యూదులందరినీ చంపాలి, మొర్దెకైని కూడా చంపాలి. కారణం ఏంటంటే, మొర్దెకై హామాను వస్తూ ఉన్నప్పుడు వంగకయు నమస్కరింపక ఉండుటయు చూచినప్పుడు ఆయన బహుగా కోపగించాడు. యూదుడైనటువంటి మొర్దెకై హామానుకు వంగకపోవడం ఏమిటి, నమస్కరించకపోవడం ఏమిటి? కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి జనులు ఈ లోకంలో దేనిని కూడా సాగిలపడకూడదు, దేనికి నమస్కారము చేయకూడదు అని ఆజ్ఞల్లో మనము చూస్తూ ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మరి యూదులకు కానీ దేవుని ప్రజలకు కానీ ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞలు అతిక్రమించినట్లయితే అది పాపమవుతుంది, దాని వలన మరణం వస్తుంది. దేవుని ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించకూడదు అనేది దేవుని యూదుల యొక్క సంకల్పమైనది. ప్రాముఖ్యంగా హామాను మరి మొర్దెకై ఎస్తేరు యొక్క సంకల్పమైనది. అందుకని హామాను వస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ వారు ఏమాత్రము కూడా వంగలేదు, నమస్కరింపలేదు. కారణం ఏంటంటే, వారి యొక్క శిరస్సు ఏదైతే ఉందో అది కేవలము దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి పాదాల ఎదుట మాత్రమే నమస్కారము చేయాలి. అందుకని ఆ విషయంలో హామాను మొర్దెకై మీద కోపగించి వారు ఎవరో, వారి ప్రజలేంటో మొత్తం కనుక్కొని యూదులందరినీ సమకూర్చి చంపాలి, సంహరించాలి అనే ఒక రాజు శాసనమును కూడా తయారు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. 11వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచు ఉండెను. ప్రియులారా, మొర్దెకై సంరక్షణలోనే ఎస్తేరు పెరుగుతూ ఉంది కాబట్టి, ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు కాబట్టి, ఆమె ఎంతో అందమైనటువంటి స్త్రీ, సౌందర్యము కలిగినటువంటి ముఖము కలిగినటువంటి స్త్రీ కాబట్టి, ఇదిగో ఆమె రాజపురంలోనికి చెరపట్టబడి ఉన్నది కాబట్టి, రాజు యొక్క నగరంలోనికి తీసుకొని పోబడింది కాబట్టి, ఆమె సంరక్షణ మొర్దెకై చేతిలో ఉంది కాబట్టి, ఆమె ఎలా ఉన్నది, ఆమె యొక్క యోగక్షేమాలు ఏంటి అని ప్రతిదినము రాజు యొక్క అంతఃపురములో మొర్దెకై ప్రతిదినము తిరుగులాడుచు ఆమె యొక్క క్షేమాభివృద్ధిని గమనించేవాడు మొర్దెకై. అయినప్పటికీ కూడా ప్రియులారా, రాజనగరంలో బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా రాజు చేత కనికరము పొందినటువంటి ఎస్తేరు రాణి స్థానంలోనికి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజు భార్య తన భార్య ఉండి కూడా రాజు మాటను తిరస్కరించి, రాజు మాటను ధిక్కరించి, రాజుకు వ్యతిరేకముగా ఆయన మాటకు లోబడని కారణాన్ని బట్టి రాజు ఆమెను వెలివేసినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత రాణిగా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఎన్నిక చేయబడవలసి వచ్చినప్పుడు ప్రియులారా, ఎస్తేరు రాజుగారి యొక్క కనికరాన్ని పొందుకొని రాణిగారి స్థానంలోనికి వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. ఆమె రాజుగారి యొక్క దయను పొందుకొని ఉన్నది. అయితే 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఎక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. ప్రియులారా, మొర్దెకై ఎస్తేరుకు ఇస్తున్నటువంటి సమాచారము, ఆ సమాచారం ఏంటంటే, ఇదిగో యూదులందరినీ కూడా హామాను చంపటానికి రాజు చేత శాసనమును తయారు చేయిస్తూ ఉన్నాడు. ఇదిగో రాణిగా ఉన్నటువంటి నీవు, రాజు యొక్క కనికరం పొందుకున్నటువంటి నీవు, రాణి స్థానంలో ఉన్నటువంటి నీవు ఇప్పుడు మౌనముగా ఉన్నట్లయితే ఇదిగో దేవుని ప్రజలందరికీ కూడా కీడు రాబోతా ఉన్నది.
నీవును నీ కుటుంబీకులు చనిపోతారేమో, మరి నీ ప్రజలు చనిపోతారేమో, నీ తండ్రి వారు ఇంటివారు నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి అనగా ఈ రోజున ఈ ప్రజలందరినీ కాపాడటానికే నీవు ఇక్కడికి వచ్చావన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు, నువ్వు మౌనముగా ఉండవద్దు అన్నప్పుడు మరి అనాథ అయినటువంటి ఒక స్త్రీ లేదా మొర్దెకై సంరక్షణలో పెరిగినటువంటి ఒక స్త్రీ, దేవుని చిత్తానికి తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి మరి వ్యక్తులు ఇద్దరు కూడా తమ నిర్ణయాలు దేవునికి మహిమకరముగా ఉండేటట్లు, దేవుని చిత్తాన్ని జరిగించేటట్లుగా వారు సరిచేసుకుంటూ తమ నిర్ణయాలు మార్చుకుంటున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. మొర్దెకై స్పష్టంగా అంటున్నాడు, ఈ విషయాన్ని బట్టే నీవు ఈ యొక్క రాజనగరంలోకి వచ్చావేమో, నీ ప్రజల్ని కాపాడడానికి దేవుడు నిన్ను ఒక బలమైన బాణముగా వాడుకోబోతున్నాడు, నువ్వు మౌనంగా ఉండకూడదు అన్నప్పుడు ఎస్తేరు మాట్లాడినటువంటి మాట, ఇదిగో నేను రాజు యొద్దకు వెళ్తాను, అది చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా, న్యాయబద్ధము కాకపోయినప్పటికీ కూడా నేను వెళ్తాను, రాజుతో మాట్లాడతాను, కాకపోతే నేను 3 దినములు ఉపవాసం ఉంటాను, మీరు కూడా 3 దినం ఉపవాసం ఉండండి, నాతో పాటుగా ఉన్న పనికత్తులు కూడా ఉపవాసం ఉండేదరు, మీరు కూడా ఉపవాసం ఉండండి అని వారు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం ప్రియులారా. కనుక ఈ రోజున క్రైస్తవుడికి ఒక కార్యము జరిగించేటప్పుడు, ఏదైనా పని జరిగించేటప్పుడు, దేవుని చిత్తానుసారంగా పని జరిగించేటప్పుడు ఉపవాస ప్రార్థనతో ప్రారంభించటము చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తుంది, మహోన్నతమైన కార్యాలు జరిగిస్తుంది. మరి అది సాధ్యము కాకపోయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలభరితముగా దేవుడు జరిగిస్తాడు, అసాధ్యములను సుసాధ్యములో చేయగలుగుతాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఎస్తేరు మొర్దెకైలు ఇద్దరు కూడా ఉపవాసం ఉండటానికి తీర్మానము తీసుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి తన నడుము బిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాజు సన్నిధిలో ఉన్నటువంటి వారు, రాజనగరములో ఉన్నటువంటి వారు తమ ముఖములను వికారము చేసుకున్నట్లయితే, తమ ముఖములను చింతాక్రాంతులుగా చేసుకున్నట్లయితే అది గమనించినటువంటి రాజు ఊరకయుండునా? రాజనగరములో రాజభోగములు ఉన్నాయి, రాజనగరంలో రాజవిందు ఏర్పాటు చేయబడింది, కావలసినంత సమృద్ధి వారికి ఉంటుంది. ఆ సమయంలో ఒకవేళ వారి ముఖములను వారు వికారము చేసుకున్నట్లయితే, చింతాక్రాంతులై ఉన్నట్లయితే అది చూసినటువంటి రాజు కోపగిస్తాడని తెలుసు. మరి వారి ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనది. అయినప్పటికీ ప్రియులారా, తినడానికి సమృద్ధికరమైన ఆహారం ఉన్నప్పటికీ కూడా, రాజభోగములు అక్కడ ఉన్నప్పటికీ కూడా, సర్వ సమృద్ధి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను, రాజు యొద్దకు వెళ్ళి నా ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై నేను మొరపెడతాను, నా యొక్క సమస్యను వివరిస్తాను అని రాజు యొద్దకు వెళ్ళటానికి ప్రియులారా ఎస్తేరు ఉపవాసం ఉండటానికి సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం కూడా తీసుకోవాల్సిన కూడా నిర్ణయం, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనమందరము కూడా ఆయన సన్నిధిలో పరిచర్య ధర్మమును జరిగించవలసి ఉన్నది, సువార్త ప్రకటించవలసి ఉన్నది, ఆత్మల సంపాదన చేయవలసి ఉన్నది. దీని నిమిత్తమై ఉపవాస ప్రార్థనతో నీ కార్యమును ప్రారంభించినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆధ్యాత్మికముగా, ఆత్మీయముగా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించి నిన్ను ఒక బలమైనటువంటి సాధనముగా ఆయన వాడుకుంటాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో. మానవుల యొక్క బుద్ధి బలము చేత కాదు, మానవుల యొక్క తెలివి చేత కాదు, కానీ దేవుని చిత్తానుసారముగా, దేవునికి మహిమకరముగా ఆయన చిత్తము జరిగించబడినట్లుగా, ఆయన నిర్ణయములు ఈ లోకములో సఫలీకృతముగా జరగబడినట్లుగా నీవే ఒక పనిముట్టుగా వాడబడాలి అంటే ప్రియ సంగమా, ఉపవాస ప్రార్థనతో నీ పనిని ప్రారంభించు. ఉపవాస ప్రార్థనతో నీ పనిని ప్రారంభించినప్పుడు రాజుల యొక్క, అధికారుల యొక్క, నాయకుల యొక్క మనసు కరిగిపోతుంది, వారు నీకు అనుకూలంగా స్పందిస్తారనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. భారమైనటువంటి పరిచర్య, భారమైనటువంటి దేవుని చిత్తముతో కూడినటువంటి సేవా కార్యక్రమాలు ఈ యొక్క రోజుల్లో చివరి దినాల్లో జరగవలసి ఉండగా ప్రియులారా, నీవు నేను కూడా ఇలాంటి భారము బాధ్యత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి మేలులు మనము చూడగలుగుతాం. ఇక్కడ మనము 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు మొర్దెకై వంగకయు నమస్కరింపక ఉండుటయు హామాను చూచినప్పుడు హామాను మొర్దెకై తన జాతిని, తన కుటుంబీకులను చంపాలని కంకణము కట్టుకున్నాడు. కారణం ఏంటంటే, నేను ఇంత హోదాలో ఉన్నప్పటికీ కూడా, నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా, ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా నన్ను నమస్కరింపవలసిన వాడు, నాకు సాష్టాంగ నమస్కారము చేయవలసిన వాడు, నన్ను చూసి వంగవలసిన వాడు అయ్యో నాకు వంగట్లేదు, నమస్కారము చేయట్లేదు అని అధికార వ్యామోహంలో ఉన్నటువంటి వాడు గర్విష్ఠుడై తన ప్రజల్ని చంపడానికి కంకణము కట్టుకున్నాడు. రాజు చేత శాసనమును తయారు చేయించాడు. ఆ శాసనాన్ని మార్చడానికి ఇదిగో మరి
ఎస్తేరు మొర్దెకైలు ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. దానికంటే ముందు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ప్రియులారా, ఎంతో వినయము కలిగి ఎంతో దీనముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి ఎస్తేరు దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుని ప్రజలైనటువంటి వారిని రక్షించుకోవటానికి రాజు యొద్దకు వెళ్ళినటువంటి రాణి అయిన ఎస్తేరు ఈ రీతిగా విజ్ఞాపన చేస్తూ ఉంది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అని రాజు యొక్క సన్నిధిలో ఎస్తేరు రాణిగా విజ్ఞాపన చేయించు ఉన్నది. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు దీనులుగా పరిచర్యను జరిగించవలసి ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరందరూ కూడా దీన మనస్కులై ఉండండి, తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే వాక్యాన్ని మనం చదువుతుంటాం. కాబట్టి ప్రియులారా, మనము దీనులుగా ఈ యొక్క లోకంలో పరిచర్య జరిగిస్తూ దేవుని యొక్క దయ పొందిన వారమై ఉండాలి. ఈ రోజుల్లో గమనించినట్లయితే ఇక్కడ ఎస్తేరు ఒక మంచి గుణపాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. తాను తీసుకునే నిర్ణయం ఎంత ఆశీర్వాదకరమైందో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. రాజు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, రాజుతో మాట్లాడవలసిన సమయం వచ్చింది. రాజుతో మాట్లాడుతూ ఉన్నది. మాట్లాడి తనకు జరుగుతున్న నష్టాన్ని బట్టి, తనకు రాబోతున్న కీడుని బట్టి, తనకు జరగబోయే ప్రమాదాన్ని బట్టి, తన ప్రజలకు జరగబోయే ప్రమాదాన్ని బట్టి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఎస్తేరు రాజుగారి యొద్ద తన యొక్క విజ్ఞాపనను చేసినప్పుడు, ప్రియ సంగమా, రాజుగారు ఇదిగో ఆమెతో మాట్లాడి 7వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ప్రియులారా, తనకు వంగకయు నమస్కరింపక ఉండుటయు చూచినటువంటి హామాను, మొర్దెకై మీద కోపగించినటువంటి హామాను మొర్దెకైని చంపించటానికి తన కొరకు ఒక ఉరికంబాన్ని సిద్ధము చేశాడు. తన ప్రజల్ని సంహరించడానికి శాసనమును తయారు చేశాడు. కానీ రాణి అయిన ఎస్తేరు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేసి ప్రార్థన చేసి దేవుని దయను పొందుకొని ఇదిగో తిరిగి వెళ్ళి రాజు యొద్ద విజ్ఞాపన చేసినప్పుడు ఆమె రాజుగారి యొక్క దయను పొందుకున్నది, రాజుగారి యొక్క అనుగ్రహమును పొందుకున్నది, తన ప్రాణాన్ని దక్కించుకున్నది, తన జనుల ప్రాణాన్ని కూడా దక్కించుకున్నది, తన జనులు తమకు అనుగ్రహింపబడేటట్లుగా చేసుకున్నది. ఏ దేశములో అయితే యూదులు బ్రతకడానికి అవకాశము లేదో, ఏ దేశములో అయితే యూదులు సంహరించబడాలో, ఏ దేశములో అయితే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో ఆ దేశంలోని ప్రియ సంగమా, ఎస్తేరు రాజు యొక్క దయ పొందుకొని వారు సంపూర్ణముగా ఆశీర్వదించబడేటట్లు ఒక మంచి శాసనమును రాజుగారి చేత మరి పొందుకున్నట్లుగా, రాజుగారి మనసును దయను పొందుకున్నట్లుగా ఎస్తేరు యొక్క జీవిత వృత్తాంతంలో మనము చూస్తున్నాం. ఏ ఉరికొయ్య మీదైతే మొర్దెకైని చంపాలనుకున్నాడో హామాను, అదే మొర్దెకై మీద మరి ఉరికొయ్య మీద హామాను చనిపోయినట్లుగా, ఉరి తీయబడ్డట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటాం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎవరు త్రవ్విన గ్రంథంలో వారే పడతారు, ఎవరు నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారని మనం చూస్తుంటాం. 57వ అధ్యాయము 6వ వచనము, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఈ వాక్య భాగము ఖచ్చితముగా స్పష్టముగా హామాను జీవితంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి తామే దానిలో పడి ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని ప్రజలుగా ఆయన సొత్తైన జనాంగముగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఈ రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉండగా, సమస్యల కొరకు, బాధల కొరకు, చింతల కొరకు ఆలోచిస్తూ నీ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకొని నీ ప్రాణము కృంగి ఉన్నదేమో నువ్వు గమనించాలి. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. అదే హామాను అదే మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. రాజు దయ పొందుకున్నటువంటి ఎస్తేరు, రాజు చేత అనుగ్రహమును పొందుకున్నటువంటి ఎస్తేరు,
దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి ఎస్తేరు అపజయమును పొందుకోలేదు, కానీ విజయమును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హామాను ఎంతో క్రూరుడై కోపగించుకొని ఆ జనులందరినీ కూడా చంపాలనుకున్నాడు, కానీ మొర్దెకై ఎస్తేరులు దీనముగా ఆ రాజ్యంలో ఉంటూ రాజు చేత ఎంతో దయనీయముగా అక్కడ వారు వాడబడుతూ రాజు యొక్క దయను పొందుకొని వారు ఈ రోజున లోకానికి మనందరికీ కూడా ఒక మాదిరిని వారు ఉంచిపోయి ఉన్నారు. ప్రియులారా, మనము కూడా మన ఆత్మీయ పోరాటంలో, క్రైస్తవ భక్తి జీవితంలో మనము కూడా దీనముగా పరిచర్యను జరిగిస్తూ ఎందరికో మనం ఆదర్శముగా, ఎందరికో మనం మాదిరికరంగా ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని చిత్తము మన జీవితంలో జరుగుతుంది. మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా, స్వలాభము ఆశించకుండా, మానవుని యొక్క జ్ఞానమును బట్టి కాదు, కానీ కేవలము దేవుని యొక్క చిత్తానుసారంగా మన నిర్ణయాలు ఆయన చేతిలో పెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా స్పష్టముగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనల్ని, మన కుటుంబాన్ని మాత్రమే కాదు, కానీ మనలను బట్టి మన ప్రపంచాన్ని, అలాగనే మన ప్రజలందరినీ కూడా ఆయన రక్షించి ఆ పరమరాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నేను ఒక బలమైనటువంటి బాణముగా వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఒక సాధనముగా ఆయన చేతిలో వాడబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎస్తేరు అనాథ అయినప్పటికీ కూడా, మొర్దెకై సంరక్షణలో పెరిగినప్పటికీ కూడా, చిన్న తండ్రి ఆమెను పెంచుకొని ఎంతో భయభక్తులు నేర్పించి వారు అన్యజనుల ప్రాంతానికి, అన్యుల దగ్గరికి వారు చెరపట్టబడిపోయినప్పుడు, బానిసలుగా కొనిపోయబడినప్పుడు కూడా ఆ ప్రాంతంలో వారు ఎంతో భయభక్తులు కలిగి వారు జీవిస్తున్నారు. ఏనాడు దేవుని ఆజ్ఞలు వారు మర్చిపోలేదు, ఏనాడు దేవుని చిత్తాన్ని వారు మర్చిపోలేదు, ఏనాడు కూడా తమ భక్తి జీవితాన్ని వారు పాడు చేసుకోలేదు, కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రతి దినము వారిని వారు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వారు నేర్చుకున్న ప్రార్థన, వారు నేర్చుకున్న వాక్యాన్ని ఏనాడు కూడా వారు విడిచిపెట్టలేనట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతుంటాం. ప్రియ సంగమా, ఎంతో కాలముగా రక్షణ పొందుకొని, ఎంతో కాలముగా దేవుని సన్నిధిలో ఉంటూ, ఎంతో కాలముగా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను ఆ వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్నామా? ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఆ వాక్యాన్ని విని ఆ వాక్యము చేత మనల్ని మనము సరిచేసుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించడానికి వాక్యానికి లోబడుతున్నామా? లేదా లోకములో వచ్చే కష్టాలకు భయపడిపోయి, లోకములో వచ్చే నష్టాలకు భయపడిపోయి, లోకములో ప్రాణభీతికి భయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకోకుండా దక్కించుకోవటానికి దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్తున్నామా? ఆలోచన చేయాలి. అవును, ఒక అధికారి వచ్చినప్పుడు మరి మొర్దెకై ఏమాత్రము కూడా నమస్కారము చేయలేదు. కారణం ఏంటంటే, ఒకరికి వంగి నమస్కరింపడము అనేది అది దేవుని చిత్తము కాదు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా మొర్దెకై సిద్ధపడ్డాడు, కానీ దేవుని చిత్తానికి ఆయాసకరంగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. ఈరోజు నీవు నేను కూడా దేవుని చిత్తానికి లోబడదాం, వాక్యాన్ని నెరవేర్చుదాం, వాక్యానికి మనల్ని మనము సమర్పించుకుందాం, వాక్యానికి అప్పగించుకుందాం. ఇదిగో దేవుని చిత్తానికి లోబడదాం. ఏ రీతిగా ఎస్తేరు, మొర్దెకైలు దేవుని చిత్తానికి లోబడి మరి ఎంతో దయనీయముగా రాజు యొక్క అనుగ్రహమును పొందుకొని తమ ప్రజల్ని వారు కాపాడుకొని తమ ప్రాణములు వారు కాపాడుకున్నారు. మనమందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మన నిర్ణయాలు దేవుని చేతుల్లో పెట్టి ఆ నిర్ణయాలు దేవునికి మహిమకరంగా ఉండేటట్లు మనల్ని మనం దేవుని సంరక్షణలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించినట్లుగా ఎస్తేరు, మొర్దెకై తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి ఇదిగోనైనా చక్కటి వాక్య భాగమును మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఎస్తేరు, మొర్దెకైలు వారి జనులందరూ కూడా ప్రభువా బానిసలుగా పట్టబడ్డారు. బానిసలుగా ఆ యొక్క రాజ్యంలో ఉంటూ ఉండగా తండ్రి, వారిని కాపాడడానికి, వారిని రక్షించుకోవటానికి, వారిని సంరక్షించటానికి మొర్దెకైని, ఎస్తేర్ని ఒక బలమైనటువంటి సాధనముగా మీరు వాడుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, ఎస్తేరు, మొర్దెకైలు తమ నిర్ణయాలు మీ చేతిలో పెట్టి మీ చిత్తానుసారంగా జీవించటానికి, మీకు మహిమకరముగా జీవించటానికి, మీ చేతుల్లో బలమైన బాణములుగా పనికొచ్చే పాత్రలుగా జీవించటానికి వారి జీవితాలను మీ చేతుల్లో పెట్టి ఉన్నారు ప్రభువా. ఆ రీతిగా మేము కూడా నైనా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా, ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం కనుక ప్రభువా, మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేమందరం ఎత్తబడేటట్లుగా, మీ రాజ్యపు వారసులుగా ఉండేటట్లు ఈ లోకంలో మేమందరము కూడా నైనా మీ చిత్తానుసారంగా, మీకు మహిమకరముగా, ఆశీర్వాదకరముగా నైనా ఇతరులకు మాదిరికరంగా జీవించడానికి మీ కృప మాకు అందరికీ కూడా దయచేయమని, ఎవరైతే ఈ వాక్యాన్ని విని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని, ప్రియ ప్రేక్షకులను మీరు దీవించండి ప్రభువా. వారి ప్రార్థన అక్కర్ల అవస్థలు మీరు తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమేన్.